ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేత దువ్వాడ శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలను కాకినాడ జిల్లా జనసేన అధ్యక్షుడు తుమ్మల రామస్వామి ఖండించారు. దువ్వాడ వ్యాఖ్యలను చూస్తే అతని మానసిక స్థితి సరిగా లేనట్లు తెలుస్తోందని అన్నారు. పొలిటికల్ మైలేజ్ కోసమే పవన్ పై దువ్వాడ వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. మరోసారి పవన్ కళ్యాణ్ పై ఆరోపణలు చేయొద్దని రామస్వామి హెచ్చరించారు. లేకుండా అతను కట్టుకున్న భార్యని, ఇద్దరు కుమార్తెల్ని రోడ్డు మీద వదిలేసి వేరొకరి భార్యతో సహజీవనం కొనసాగిస్తూ అతని ఈ రోజున నీతులు చెప్పడం ఎంతవరకు సవ్వు అని ఒక సిగ్గు శరం లేకుండా వేరొకరి భార్యతో కాపరాన్ని పెట్టిన వాడు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడానికి ఏ విధంగా సరిపోతాడండి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అలాగే ఈరోజు మనం అతని కోసం మాట్లాడుకోవాలంటే అతను ఒక సభ్యత సంస్కారం లేని వ్యక్తిగా దువ్వాడ శ్రీనివాసు అతను పవన్ కళ్యాణ్ గారి గురించి నోటికి వచ్చినట్టు మాట్లాడటం. ఈ మధ్యన వైసీపీ నాయకులకి అందరికీ కూడా ఒక వెర్బల్ మలేరియా అనే వ్యాధి ఒకటి సోకింది. ఆ వెర్బల్ మలేరియా ఉన్న వల్లే ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడతారు. ఈ యొక్క దువ్వాడ శ్రీనివాసు అతను ఒక రీల్ చేసుకుంటా ఉన్నాడు. ఈ మధ్య టిక్ టాక్ రీల్ చేసుకుంటా ఉన్నాడు. టిక్ టాక్ రీల్ చేసుకుంటూ అతను వైసీపీ పార్టీలో అతను మనుగడ కోల్పోయాడు. మళ్ళీ లైమ్ లైట్ లోకి రావాలి, రాజకీయాల్లో మరొకసారి తెర మీదకి రావాలంటే ఈ రోజు రాష్ట్రంలో ఒక మంచి పేరున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారికి చాలా ఫ్యాన్స్ గా కానీ రాజకీయంగా కానీ ఆయన పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రజలు అభిమానించే వ్యక్తి కాబట్టి ఆయన గురించి ఏదైనా మాట్లాడితే వెంటనే అది ప్రసార మాధ్యమాల ద్వారా అతను లైమ్ లైట్ లోకి రావాలని ఈ రోజు అతను మాట్లాడటం జరిగింది. అతను కట్టుకున్న భార్యని,